ఔరంగజేబు ఫిబ్రవరి నెల 1687 సంవత్సరంలో గోల్కొండ కోట ఆక్రమణకి శ్రీకారం చుట్టాడు. అప్పుడు గోల్కొండ కోటకి రాజు తానీషా. కోట గోడలు బలంగా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోయారు. ఫిరంగులు, మందుపాత్రలు పేల్చినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. 8 నెలలు కష్టపడ్డారు. ఒక్క ఇంచి కూడా గోల్కొండ కోటను కదిలించలేకపోయారు. ఔరంగజేబుకి ఏం చేయాలో తెలియలేదు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు కోట గోడ మీద ఉన్న ఒక సైనికుడికి బంగారం, వజ్ర వైడూర్యాలు, ధనరాశులు చూపించారు ఔరంగజేబు సైన్యం. ఆ రాజద్రోహికి కళ్ళు మెరిశాయి. ఆ ద్రోహి ద్వారాలు తీయడానికి ముందుకు వచ్చాడు. తెల్లవారి 4 అవుతుంది. కోటలో నిశ్శబ్దంగా ఉంది. తూర్పు ద్వారం తీశాడు. ఔరంగజేబు సైన్యం వరదలా కోటలోకి ప్రవేశించింది. అందరినీ చంపుకుంటూ లోపలికి వెళుతున్నారు. అప్పుడు వచ్చాడండి ఒకడు, అబ్దుల్లా ఫనీ. నిద్రలోంచి తలుక్కని మేలుకుని వెంటనే ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలు తీసుకుని గుర్రం మీద ఎగిరి కూర్చుని 100 మంది సైన్యం ఉన్న గుంపులో దూకాడు. ఔరంగజేబు సైన్యం ఆశ్చర్యపోయి, అబ్దుల్లా ఫనీ ఇతను ఒక సైనికుడు మాత్రమే. ఇతనికి ఎటువంటి హైపోస్టు లేదు. అబ్దుల్లా ఫనీ మీద ఔరంగజేబు సైన్యం కత్తులతో దాడి చేయడం ప్రారంభించారు. ఇతను కొంత కూడా భయం బెరుకు లేకుండా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. వారి దాడికి ఇతనికి నుదురు మీద ఉన్న చర్మం లేచి ముక్కుకు వేలాడుతూ ఉన్నా కూడా అతను ఎటువంటి లెక్క చేయకుండా వాళ్లతో యుద్ధం చేస్తున్నాడు. ఒక కన్ను ఎగిరి అవతల పడింది. అయినా కూడా అబ్దుల్లా ఫనీ పోరాటం చేస్తున్నాడు. ఔరంగజేబు సైన్యం ఆశ్చర్యపోయింది. అబ్దుల్లా ఫనీకి సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు. అతని గుర్రం అతన్ని లాక్కుని గోల్కొండలోని ఒక గార్డెన్లోకి తీసుకెళ్ళింది. తర్వాత ఈ యుద్ధంలో పాల్గొన్న ఔరంగజేబు సైనికుడు కాఫీ ఖాన్ తన బుక్కులో రాశాడు. కాఫీ ఖాన్ ఔరంగజేబు సైనికుడిగా ఉండి శత్రు సైనికుల గురించి తన బుక్లో ఇంత గొప్పగా రాశాడంటే అబ్దుల్లా ఫనీ ఎంత పరాక్రమవంతుడో చూడండి. 2 సైనికులు గార్డెన్ వైపు వెళ్తుంటే అబ్దుల్లా ఫనీ కనిపించాడు. వీళ్లలో ఒకడు వీడిని చంపుదామంటే ఇంకొకడు, ఇది రాజలక్షణం కాదు, అతను స్పృహలో లేడు, తనని చంపడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇతని గురించి ఔరంగజేబుకు చెబుతారు. ఔరంగజేబు ఆశ్చర్యపోతాడు. అతన్ని తీసుకుని రండి అని వాళ్ళ సైనికులకు ఔరంగజేబు ఆదేశం ఇస్తాడు. సైనికులు అతన్ని తీసుకుని వచ్చి వైద్యం చేసి బ్రతికిస్తారు. ఔరంగజేబు ఆస్థాన వైద్యులని అడుగుతాడు, ఇతనికి ఎన్ని గాయాలు అయ్యాయి అని. 70 గాయాలు అయ్యాయి. గాయాల మీద గాయాలు ఎన్ని అయ్యాయో తెలియదు అని చెబుతారు. ఇన్ని దెబ్బలు తగిలినా అప్పటి వైద్యులు అతన్ని బ్రతికించారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో కదా. తర్వాత అబ్దుల్లా ఫనీ లేస్తాడు. ఔరంగజేబు పరిగెత్తుకొచ్చి అతన్ని అడుగుతాడు, నువ్వు నా సైన్యంలో చేరు అని. దానికి అబ్దుల్లా ఫనీ, నా చివరి శ్వాస వరకు నేను తానీషాకే పనిచేస్తాను, తానీషా కోసమే నా జీవితం అంకితం అంటాడు. దానికి ఔరంగజేబుకి ఒక్క క్షణం కోపం వస్తుంది. తర్వాత ఔరంగజేబు రియలైజ్ అయ్యి, అవును ఇది నిజమే కదా, ఇలాంటి కమిట్మెంట్తో పనిచేశాడు కాబట్టి నేను ఇతన్ని బ్రతికించాను అని. తర్వాత మళ్ళీ ఔరంగజేబు అబ్దుల్లా ఫనీని అడుగుతాడు. అప్పుడు అతను, నా రాజు తానీషాని అడగండి, అతను పర్మిషన్ ఇస్తే నేను మీ సైన్యంలో చేరుతాను అంటాడు. ఇక తానీషా విషయంకి వస్తే ఔరంగజేబు సైన్యం వరదలా లోపలికి వెళ్ళింది. తానీషాకి అర్థమైంది. తానీషా లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు, కిరీటం ధరించి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అల్పాహారం భుజిస్తున్నాడు. అప్పుడే ఎంటర్ అయిన శత్రు సైనికులు ఇతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, ఇతను యుద్ధం గెలిచాడా లేక మనం యుద్ధం గెలిచామా అనే సందేహం వచ్చి ఒక సైనికుడు తానీషాని అడుగుతాడు. అప్పుడు తానీషా, ఈ క్షణం వరకు నేను స్వతంత్రుడిని, తరువాత మీరు నన్ను బంధిస్తారు, నాకు తెలుసు. ఈ క్షణం నా చేతిలో ఉంది, నేను సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకుని ఇలా ఉన్నాను. వచ్చేటప్పుడు ఏం తీసుకుని రాం, పోయేటప్పుడు ఏం తీసుకుని పోం, ఉన్నంత వరకు ఆనందంగా ఉండాలి అంతే అని చెబుతాడు. ఆ సైనికుడు ఆశ్చర్యపోతాడు. ఈ విషయం ఔరంగజేబుకి చెబుతాడు. ఔరంగజేబు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఔరంగజేబు తానీషాని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తీసుకునిరా అని తన కొడుకుని పంపిస్తాడు. తానీషా ఆహారం తిని గుర్రం ఎక్కి కోట దాటి ఔరంగజేబు దగ్గరికి వెళ్లేసరికి ఔరంగజేబు ఎదురుగా వచ్చి తానీషాని హత్తుకుని, నీ విఘ్నతకు నేను ఎంతో మెచ్చాను, నువ్వు రాజఖైదీగా ఇక్కడ ఉండవచ్చు, నీకు ఎటువంటి రాజ మర్యాదలకు భంగం కలగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి తానీషాని బంధిస్తాడు. తానీషా కొన్ని సంవత్సరాలకి చనిపోతాడు. అబ్దుల్లా ఫనీకి తానీషా పర్మిషన్ ఇస్తాడు, నువ్వు ఔరంగజేబు సైన్యంలో చేరు అని. కొన్ని రోజులకి పరాక్రమవంతుడైన అబ్దుల్లా ఫనీ కూడా చనిపోతాడు.